బాబా నా జీవితంలో చాలా మార్పులు ఇచ్చారు. యాక్చువల్గా ఒక డిసిప్లిన్, ఒక నమ్మకం. జీవితంలో బాధపడిన ప్రతిసారి నాకు ఒక లైన్ ధైర్యం ఇచ్చారు. శ్రీ సాయిబాబా గారి దర్శనమైన ప్రతిసారి నా జీవితంలో మార్పు జరిగింది. థ్యాంక్ యూ. ఎన్ని సంవత్సరాల నుంచి నమ్ముతున్నారు సార్ మీరు? నేను గత 20 సంవత్సరాలు, 25-30 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి నమ్ముతున్నారు అంటే మీ లైఫ్లో చాలా మిరాకిల్ జరిగి ఉంటాయి సార్. అవునండి, చాలా. చెప్పండి సార్. నా కొడుకు పుట్టిండు బాబా గారిని నమ్ముకుంటే. ఎన్ని సంవత్సరాలు? వాడు ఇప్పుడు 14 సంవత్సరాలు ఉన్నారు. సో నాకు జాబ్ వచ్చింది. నాకు కష్టం వచ్చిన ప్రతిసారి ఆయన తీర్చినట్టు నమ్ముకున్నది అంతే. ఆయన దర్శనం వల్ల మంచి జరుగుతుందని ఒక నమ్మకం, పాజిటివ్నెస్. ఇప్పుడు కూడా టెన్షన్లో ఉన్నా. ఇప్పుడు కూడా ఏదో టెన్షన్లో ఉంటాయి కదా మనిషి అంటే. సో బాబా నన్ను బాగా చూసుకున్నాను అనుకుంటాను. టెన్షన్ వచ్చిన ప్రతిసారి బాబానే? అవును, ప్రతిరోజు కంపల్సరీ. బాబాని తెలుసుకోకుండా రోజు ఉండదు. అవును. ఏం చెప్తారు సార్ బాబా గురించి? బాబా అంటే ఒక నమ్మకం అండి, ఒక శక్తి, ఒక ధైర్యం. మనలాగా మనతో పాటు బతికి మనకు దేవుడైనా అంటే ఆయన డెఫినెట్గా చాలా స్పెషల్ కదా. సో కాబట్టి ఆయన నమ్మని అందరికీ చెప్తారు. ఎప్పుడైనా మీకు కనబడాలని అనుకుంటున్నారు? ఆయన కనబడాలనుకుంటే మనకంత అంత పవిత్రత ఉండాలి. ఐ డోంట్ నో, నాకు ఉందో లేదో తెలియదు. బాబా మీదనా చాలాసార్లు. నమ్మకంతో పాటు కోపం, ప్రేమ అన్నీ ఉంటాయి కదా. ఏమనిపించింది సార్ కోపం వచ్చింది? మళ్ళీ ప్రేమ కూడా పుట్టింది కదా. అరే ఎందుకు కోపం వచ్చిందని కూడా అనిపించిన తర్వాత తప్పు కదా నేనే అనుకున్నాను, నా తప్పు నేనే తెలుసుకున్నాను. మళ్ళీ నమ్మకం పెరిగింది అంతే. ఎట్లా అనిపిస్తుంది టెంపుల్కి వస్తే? ఎన్ని సంవత్సరాల నుంచి? ఇక్కడ దాదాపు నేను 3 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను అనమాట. ఒక కంపెనీలో 3 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదానం చేస్తారని తెలిసింది, కాకపోతే ఎప్పుడు రాలేదన్నమాట ఇక్కడికి. రీసెంట్గా ఒక 6 నెలల నుంచి ఇక్కడికి వస్తున్నాను అనమాట అన్నదానంకి. ప్రతి బేస్తవారము ఇక్కడ అన్నదానం చేస్తారనమాట. ఆ అన్నదానం కోసము ఇక్కడికి వస్తామన్నమాట. సాయిబాబా కృప వల్ల ప్రతి వారము మేము ఇక్కడికి వచ్చేలాగా సాయిబాబు చేస్తున్నాడు. మేము కానీ అలాగనే వస్తున్నాం అనమాట. ఇబ్బంది అదొకటి ప్లస్ పాయింట్ అనమాట. ఇంట్లో క్యారీ కట్టడం అవసరం లేదు. ముందుగానే గురువారం వస్తుందంటే మా మమ్మీ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. గురువారం వస్తుంది, క్యారీ ఏం అవసరం లేదు, నువ్వు డైరెక్ట్ బాబా దగ్గరికి వెళ్ళిపోమని. అట్లనే వచ్చి వాళ్ళ విధంగానే వాళ్ళని హ్యాపీ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చి మేము సాయిబాబుని చూసి మేము హ్యాపీ అవుతున్నాం. మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయ్యండి, ఇలా వస్తున్నారు, చాలా మందికి ఇట్లా హెల్ప్ జరుగుతుంది. ఏ విధంగా ఫీల్ అవుతుంది? ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కని కాదు కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా కూడా ఎవరైనా బిచ్చగారు వాళ్ళకు కూడా ప్రతి గురువారము ఇక్కడికి వచ్చి ఫుడ్ పెడుతున్నారు కదా. వాళ్ళు ప్రతి ఒక్కరు మాతో పాటు అందరూ కలిసి తింటున్నారు కాబట్టి మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం. అందరం ఒకే ప్లాట్ఫామ్ పైన ఉన్నాం అనేసి అప్పుడు ఆ అన్నదానం వల్ల మేము తెలియజేసుకుంటున్నాం. ఇదంతా బాబా మహిత్యం అనుకోవచ్చా? అఫ్కోర్స్ బాబా మహితం కాబట్టి ఇప్పుడు ప్రతి వారం వస్తున్నాం మేము ఇక్కడికి. మీరు నమ్ముతున్నారా బాబాని? నేను నమ్ముతాను సార్, నమ్ముతాను. ఏ విధంగా అంటే ఇప్పుడు ప్రతి ఒక్క విషయానికి ఒక కారణం ఉంటుందంట. అట్లా ఇక్కడికి రావడం కూడా ఒక కారణమే. ఎందుకంటే అన్నదానం అనే పేరు పైన ఏం రావడం లేదు. ఆ పేరు పైన మేము ఇక్కడికి వస్తున్నాం కాబట్టి, వచ్చి ఇక్కడ బాబాని దర్శించుకుంటున్నాం కాబట్టి అదొక కారణం వల్ల ఆయన మమ్మల్ని రప్పించుకుంటున్నాడు. ఆ కారణం ద్వారా ఆయన దర్శనం అవుతుంది. అదే విధంగా మా కడుపు కూడా ఆకలిగా తీరుతుంది. సమ్ టైమ్స్ ఆఫీస్కి తొందర వెళ్ళాలన్నప్పుడు దర్శనం చేసుకొని వెళ్తారా, చేసుకోకుండా వెళ్తారా? లంచ్ టైంలో వస్తారు, ఆ టైంలో మధ్యాహ్న ఆరతి జరుగుతుందా? ఆ టైంలో మీరు ఆఫీస్లో ఎమర్జెన్సీ వర్క్ ఉంటే బాబాని దర్శించుకొని వెళ్తారా, దర్శించుకోకుండా వెళ్తారా? ఫస్ట్ ఆఫీస్ ముఖ్యం అనమాట. ఆఫీస్ వర్క్ అన్ని చేసుకొని బాబా ఇక్కడే ఉంటాడు కాబట్టి హారతి ఇచ్చినప్పుడు ఉండాలి. కాకపోతే హారతి అయిపోయిన తర్వాత కూడా వచ్చి దర్శించుకోమని బాబా చెప్తాడు కాబట్టి మనము అట్లా ఆఫీస్ని చూసుకోవాలి, అట్లా గుడిని చూసుకోవాలి. కాబట్టి ఆఫీస్ పని ఆఫీస్ చూసుకోవాలి, గుడి పని గుడి చూసుకోవాలని ఎప్పుడు మనం ఫ్రీ ఉంటే అప్పుడు దర్శించుకుంటాం అంతే. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏ విధంగా ఫీల్ అవుతారు బాబా? ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నేను ఫీల్ అయ్యేది ఒకటే, ఆనందంగా ఫీల్ అవుతారు అనమాట. ఒకటి మాకు ఇష్టమైన ప్రసాదం తింటున్నామని, తర్వాత ఇక్కడికి వచ్చి ఆఫీస్ని బాబాని దర్శించుకుంటున్నామని. ఓకే, థ్యాంక్ యూ.